మహోన్నతుడా, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి నాయన కొద్ది మందిగా మేము చేరి ఈ కుటుంబంలో చేరి క్రిస్మస్ దినాల్లో రాజులకు రాజుగా ఈ లోకంలో పుట్టావని, సర్వశరీరులకు నీవే ఆధారభూతుడు అని, అయ్యా నువ్వు రాజులకు రాజువే కాదు నాయన, దేవుడుకు దేవుడువు నాయన, నీవు పరమదేవుడవు తండ్రి, పరలోక నివాసివి నాయన. నీ వంటి వారు ఈ లోకంలో ఎక్కడ ఎదిగినా కూడా కానురారు నాయన. నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, కనికరిపూర్ణవు. నీ ఎదుకొచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. వారైనా చోట్లైనా అయ్యా ఎటువంటి వారైనా నీ కృపతో నింపేటువంటి దేవుడైనా ఆత్మదేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ పూర్ణానికి శక్తి చేత, బలము చేత, ఆత్మ చేత మీరు నింపండి. కృపా కనికరాల చేత మీరు ఆశీర్వదింపచేయండి. ఈ కుటుంబానికి కావాల్సిన దీవెన, ఈ కుటుంబానికి కావాల్సిన సమాధానం, ఈ కుటుంబానికి కావాల్సిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడానికి స్తోత్రం నాయన. ఈ రాత్రి కుటుంబంలో పాల్పొందులు పొందిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున ప్రభువా మీరు ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు నాయన, ఆరోగ్యం సరిగా లేకపోయినా మాతో పాటు కలిసి మహిళ కూడా ఆరాధిస్తున్నాడు ప్రభువా. ఆ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. తనకున్న అడ్డులు, అవరోధ ఆటంకాలు, ఎరువులు, ఇబ్బందులని ఆశీర్వదించండి, దీవించండి. ఫలభరితంగా నీ సాక్షిగా పెట్టిన వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ రాత్రి ఆయన ఎంత సంతోషంగా మేమందరం చేరి ఆయన పాటలు పాడాం, ప్రార్థించాం, కేక్ కట్ చేసాం, నీ నామానికి స్తుతి చెల్లించాం. ఆయన మా స్తుతి ఆరాధనలో ఉన్నందుకై స్తోత్ర. అయ్యా ఇక ప్రార్థనకు చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలు, బిడ్డలు, భార్యలు, భర్తలు అందరినీ కూడా పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని, మహిమపరచమని, నేను ఆశమైతే మరొక సమయం మరొక కుటుంబంలో మేమందరం కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందినాము తండ్రి.